జగన్ 2 మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. ఈసారి దెబ్బకి అందరికీ కూడా ఒక షాక్ ఇవ్వబోతున్నారట. అదేంటి అంటే ఒకటి భారీ పాదయాత్ర, రెండోది సంక్షేమ పథకాలు. వాస్తవానికి సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే కాదనేది ఎవరు? కాకపోతే ఉచితాలు అంటే వ్యామోహం లేనిది ఎవరికి అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారం మీద కూడా గంపడి ఆశలు పెంచేసుకున్నారు. 2024లో కాలేదు గానీ 2029లో మాత్రం ఖచ్చితంగా సాధిస్తాము, అధికారంలోకి వస్తాము అనేదైతే మాత్రం చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు సరిగ్గా 2 ఏళ్లకు ముందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సిద్ధమవుతున్నారట. అయితే ఈ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాలతో మరోమారు మమేకం కావాలని చూస్తున్నారట. జనం వద్దకు వెళ్లేందుకు, వారితో కలిసిపోయేందుకు పాదయాత్రకు మించిన ఆయుధం అయితే మరొకటి ఉండదు. సరే పాదయాత్ర చేస్తారు, కానీ జగన్ ఇచ్చే హామీల సంగతి ఏంటి అనేది 2019 కంటే రెట్టింపు ఇస్తారా? పైగా ఆనాడు ఆయన విస్మరించిన కొన్ని వర్గాలను ఈసారి ఖచ్చితంగా టచ్ చేస్తారట. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని బుట్టలో వేసుకునేందుకు ఆకర్షణీయమైన హామీలను కూడా ఆలోచిస్తున్నారట. కేవలం పేద వర్గాలే అంటే వారికే ఉచితాలు అంటే పన్నులు కట్టేవారు, మధ్యతరగతి వారు దూరం అవుతున్నారు అని గ్రహించిన జగన్ ఈసారి ఆ ఛాన్స్ వారికి ఇవ్వదలుచుకోలేదంటున్నారు. మధ్యతరగతి వర్గాలు ఓటింగ్లో ఎంతో ప్రభావం చూపుతారని, వారి ఆలోచనలు రాజకీయ పార్టీల గెలుపు ఓటముల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని కూడా వైసీపీ అధినాయకత్వానికి ఎట్టకేలకు తెలిసింది అని చెప్తున్నారు. అందుకే వారికి ఏమి అవసరాలు ఉన్నాయో ఈసారి పాదయాత్రలో పూర్తిగా తెలుసుకొని దానికి అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందిస్తారు అనేది. మరోవైపు చూస్తే అగ్రవర్ణాలు కూడా వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి, ఈ వర్గాలు కూడా 2024 ఎన్నికల్లో వైసీపీని ఓటమి పాలు చేశాయి. అందువల్ల వాళ్ళను కూడా కలుపుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కీలక ప్లానింగ్తో అయితే ముందుకు వెళ్తున్నారట. ఈ పాదయాత్రలో అగ్రవర్ణాల ప్రజానీకానికి కూడా భారీ హామీలు ఉంటాయని ఒక చర్చ అయితే నడుస్తోంది. పేరుకి అగ్రవర్ణాలు కానీ వారిలో అత్యధికులు పేదలుగా ఉన్నారని చెప్పి జగన్ భావిస్తున్నారట. దాంతో వారికి సైతం గట్టి మేలు తలపెట్టే పథకాలకు శ్రీకారం చుట్టాలని, వాటిని హామీలుగా పాదయాత్రలో ఉంచాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారట. మొత్తమే చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్రలో హామీల వరద రీసౌండ్ చేయబోతోంది. పాదయాత్ర 2.0 అయితే జగన్ 2.0గా మారితే ఆయన మార్క్ సంక్షేమం కూడా 2.0గానే ఉంటుంది అనేది. మరి వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా తెచ్చుకోవాలో ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలను వేసుకుంటున్న వైసీపీ అధినేత పాదయాత్ర పేరుతో పాదం మోపేందుకు కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట.